నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత శాస్త్రవేత్త డాక్టర్ ఎంఆర్ రాజు అస్తమయం. దగ్గరుండి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. పాలకోడేరు మండల బీజేపీ అధ్యక్షులు బలరాం కృష్ణంరాజు 55వ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. మాలవాని తిప్పలో ₹1 కోటి చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు. గత 11 సంవత్సరాలుగా జరుగుతున్న చీకటి పరిపాలనకు స్వస్తి పలికితేనే ప్రజాస్వామ్యానికి మంచి రోజులొస్తాయి. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి. న్యూక్లియర్ ఫిజిక్స్ శాస్త్రవేత్త, గాంధేయవాది, పెదమీరం మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఎంఆర్ రాజు మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ చేసిన ఎంఆర్ రాజు స్వామి జ్ఞానానంద శిష్యులు కూడా. అమెరికాలోని లాస్ ఆల్మాస్ డిఫెన్స్ ల్యాబొరేటరీలో శాస్త్రవేత్తగా పనిచేశారు. అనంతరం భారతదేశంలో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించే లక్ష్యంతో మాతృభూమికి తిరిగొచ్చి పెదమీరంలో మహాత్మా గాంధీ ట్రస్ట్ ఏర్పాటు చేసి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సేవలందించారు. డాక్టర్ ఎంఆర్ రాజు సేవలు గుర్తించి ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం 2006లో పెదమీరంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్టును సందర్శించి డాక్టర్ ఎంఆర్ రాజు సేవలను కొనియాడారు. అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ డాక్టర్ అనిల్ కాకోద్కర్ కూడా మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్టును సందర్శించి ఎంఆర్ రాజు సేవలను అభినందించారు. డాక్టర్ ఎంఆర్ రాజు సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా 2013లో పద్మశ్రీ పురస్కారాన్ని డాక్టర్ ఎంఆర్ రాజు అందుకున్నారు. మాతృభాషలో విద్యాభ్యాసం జరగాలని డాక్టర్ ఎంఆర్ రాజు భావించేవారు. బాలలంటే ఎంతో ప్రేమ కనబరిచేవారు. నేటి బాలలే రేపటి దేశ సంపద అని చెబుతూ ఉండేవారని, పలువురు పేద విద్యార్థులకు ధన సహాయం చేసేవారని, అయితే గుప్త సహాయం గురించి చెప్పేవారు కాదని పలువురు తెలిపారు. డాక్టర్ ఎంఆర్ రాజులోని గాంధీ భావాలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి గాంధీ స్మారక నిధులు 2024లో మహాత్మా గాంధీ శాంతి పురస్కారం అందించారు. డాక్టర్ ఎంఆర్ రాజుకు దేశ విదేశాల్లో ఎందరో అభిమానులు, శిష్యులు ఉన్నారు. పాఠశాలలు, కళాశాలలు సందర్శించి తన భావాలను విద్యార్థులతో ఎంఆర్ రాజు పంచుకునేవారు. వారిని తీర్చిదిద్దడానికి అబ్దుల్ కలాం తరహాలో కృషి చేసేవారు. డాక్టర్ ఎంఆర్ రాజు మరణవార్తను తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురాం కృష్ణంరాజు, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, పాలకొల్లు మాజీ శాసనసభ్యులు డాక్టర్ బాబ్జీలు ఎంఆర్ రాజు గృహానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి ఆయన కుమారులు మంతెన రామ్ కుమార్ రాజు, దంతులూరి రంగరాజు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. డిఆర్డీఓ మాజీ చీఫ్, న్యూక్లియర్ సైన్స్ మాజీ హెడ్ లాజర్ మాథ్యూ ఫోన్లో సంతాపం తెలియజేశారు. సర్వోదయ మండలి నాయకులు ఇందుకూరి ప్రసాదరాజు, శశి స్కూల్ మురళీకృష్ణ, రాయప్రోలు భగవాన్, పేరుచెల లక్ష్మణవర్మ, డిఎన్ఆర్ నాగరాజు, గోకరాజు పెదబాబు, చిన్నబాబు, పద్మావతి వెంకటేశ్వర దేవస్థానం కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణరాజు, దండు వెంకట కృష్ణంరాజు తదితరులు డాక్టర్ ఎంఆర్ రాజుకు నివాళులర్పించారు. అనంతరం భీమవరం బల్స్మూడ్లోని మోక్షధామంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, తహసీల్దార్ రావి రాంబాబు, జి సుందర్ సింగ్, వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ గుంటూరి రామరాజు, కొత్తపల్లి నాగరాజు, నడింపల్లి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. No problem, sir. No problem, sir. I'll keep in touch, sir. Be in touch with me because when is the cremation and all? Sir, today only, sir. After 10, sir. After maybe in another 1 hour or so. You're all there now. Yeah. His 2 sons are here, sir, and all his relations are here. All the villagers and all, yes, sir. Everyone is here, and we have the good fortune of our Raghuram Krishnaraj garu, our local MLA, sir. He has informed the government also, and they have provided the state honor. That will be my place. Sir. Okay. You're all busy now. Sir, namaste. Yes, sir. The cremation was done. Yes, sir. Namaste, sir. I will share you the pictures also. Namaste. Namaste. లాజర్ మాథ్యూ గారు అని ఎక్స్డిఆర్డిఓ చీఫ్ అండి. నెక్స్ట్ అబ్దుల్ కలాం అనమాట. ఆయన కండోలెన్సెస్ మెసేజ్ అది కూడా ఇచ్చారు. ఫొటోస్ అవి షేర్ చేస్తాను. ఆయన రాలేకపోయినందుకు
రాజు గారు మనందరినీ వదిలి వెళ్ళిపోవటం అనేది చాలా దురదృష్టకరం. ఇది అందరికీ కూడా చాలా నష్టం అని అనుకుంటాను. ఈజ్ ఎ గ్రేట్ హ్యూమనిటేరియన్, అంతేకాకుండా చాలా మంచి సైంటిస్ట్ అనే విషయం అందరికీ తెలుసు. న్యూక్లియర్ సైంటిస్ట్లో బహుశా ఇండియాలో నేను కాకుండా అమెరికాలో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు, గొప్ప సైంటిస్ట్ అయినా. అంత దూరం వెళ్ళిపోయినా చాలా కాలం అమెరికాలో ఉండి ఖచ్చితంగా మళ్ళీ ఇండియా వచ్చి నా దేశానికి నేను ఏదో చేయాలనే భావంతో వచ్చి ఇక్కడ ఎంజిఎం హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది కూడా మనం నిజంగానే అందరూ గర్వించదగ్గ విషయం అది. సో ఆయన ఈరోజు మనందరినీ వదిలి వెళ్ళటం అనేది చూడటం, నేను చాలా కాలం ఇంచుమించుకు ఒక 20 సంవత్సరాలు ఆయనతో కలిసి ప్రయాణం చేశాను. ప్రతి వారం వచ్చి ఇక్కడ నేను ఆపరేషన్స్ చేసేవాడిని, ఓపీ కూడా చూసేవాడిని. అయితే ఆయన వచ్చినప్పుడు ప్రతిసారి ఆయనతో ఒక గంటన గడిపి వెళ్ళేవాడు. నాకేమనిపించింది అంటే ప్రతి వారం ఏదో ఒకటి ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాననే భావమే ఉండేది నాకు. సో అంత చక్కగా మాట్లాడటం కానీ, ఒక సబ్జెక్ట్ని విశదీకరించడం కానీ, ఏదైనా విషయం వస్తే దాని డెప్త్కి వెళ్తాం కానీ చాలా గ్రేట్, చాలా గొప్పగా ఉండేది అంతా. ఆయనతో మాట్లాడినంతసేపు ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఇంకా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందనే భావమే కలిగేది. సో ఈ సచ్ ఎ గ్రేట్ మ్యాన్. మరి ఆయన ఇంతకాలం ఇలా ఉండటం కూడా చాలా గొప్ప విశేషమే. కానీ ఈ మధ్యన ఇంకా ఆరోగ్యంగా ఉండట్లేదు. నేను చదివిన ఆయన దేశంలో భగవంతుడు ఆయనకి శాంతిగా ఉండాలని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రత్యేకంగా కోరుకుంటూ కుటుంబ సభ్యులందరికీ నేను సంతాపం తెలియజేస్తాను. నాకు ఈయన కన్న తండ్రి. ఈ పెదమేరం గ్రామం మా తండ్రి గారిది. నేను గోపిల్లో ఉంటాను. ఈయన అమెరికా వెళ్ళటం వల్ల నేను మా తాతగారి దగ్గర పెరిగాను. కానీ ఏంటంటే ఈయన అక్కడ లాస్ ఆల్మోస్ ల్యాబొరేటరీస్ లో అక్కడ ఉన్న కాలంలో ఈయన చాలా మంది తోటి ఈయన దగ్గరతో పనిచేసి దాన్ని చాలా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. ఆయన అంతటి గొప్ప సైంటిస్టు ఈ రోజున ఇలాగా కాలం చేయటం బాధగా ఉంది. కానీ ఏంటంటే వయసు రీత్యా ఏ రోజైనా తప్పదు ఇది. దీనికి పొద్దున్న నుంచి అందరూ కూడా వచ్చి ఆయన్ని చూసి పూలతో సత్కరించి వెళ్తున్నారు. దాన్ని చూసి సంతోషపడుతున్నాం. మా తల్లి గారికి మేము ఇద్దరం, నేను మా తమ్ముడు రంగరాజు, మేమిద్దరం కూడా కోపిల్లోనే ఉంటాము. అతను కూడా ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ గా చేస్తూ రిటైర్ అయ్యారు. నేను కూడా ఏంటంటే ఎంఎస్సి బయాలజీ సబ్జెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ స్థానికంగా నాకున్న పరిస్థితులను బట్టి నేను ఇక్కడ భీమవరంలోనే పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవాలయం, అలాగే కోపిల్లవారి సత్రం, వాటికి ధర్మకర్తగా వ్యవహరిస్తూ నేను చేయగలిగిన సర్వీసు చేస్తున్నాను. ఈ మధ్య ఏంటంటే మేము ఒక 2 సంవత్సరాల నుంచి కొంచెం ఎక్కువగా మా కన్న తండ్రి గారితో కొంచెం అనుబంధంగా వ్యవహరిస్తూ బాగా ఇష్టంగా మెలుగుతున్నాం ఒకరికొకరు. నా పేరు మంతిని వెంకటపతిరాజు. నేను ఎంఆర్ రాజు గారు వాళ్ళ పెద్ద కొడుకు అయిన రామ్కుమార్ గారు అబ్బాయిని. ఇది ఎంఆర్ రాజు గారు ఈరోజు మార్నింగ్ కాలం చేయటం జరిగింది. దీనికి అందరూ మొత్తం ఈ చుట్టుపక్కల జనం అందరూ వచ్చి చూసి వెళ్ళటం జరుగుతుంది. ఆయన గురించి చాలా మందికి ఇక్కడ చుట్టుపక్కల జనాలకి, లేటెస్ట్ జనరేషన్కి తెలియదు. ఎందుకంటే ఆయన వయసు ఇప్పుడు సుమారు 94 years. ఎంఆర్ రాజు గారు ఇక్కడ ఉండి హై స్కూల్లో చదివారు. తర్వాత భీమవరం WGB కాలేజ్లో, అనంతరం అక్కడి నుంచి వైజాగ్లో రెసిడెన్సీ కాలేజ్లోనేమో BA-MA చేశారు. వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో MSc న్యూక్లియర్ ఫిజిక్స్లో చేసి స్వామి జ్ఞానానంద గారి దగ్గర PhD చేసి ఉన్నారు. అనంతరం ఆయన మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పోస్ట్ డాక్టరల్ చేసి హాస్పిటల్లో సుదీర్ఘకాలం పనిచేశారు. అక్కడి నుంచి ఆయన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్క్లీలో లారెన్స్ రేడియేషన్ ల్యాబొరేటరీలో సుమారు 6 years చేయటం జరిగింది. అక్కడి నుంచి ఆయనకి లాస్ ఆల్మోస్ నేషనల్ డిఫెన్స్ ల్యాబొరేటరీస్ లో పనిచేసే అవకాశం కలగటంతో 1972 ఆ ప్రాంతంలో లాస్ ఆల్మోస్ వెళ్ళటం జరిగింది. అక్కడ అరౌండ్ 25 years లాస్ ఆల్మోస్ లో చేయటం జరిగింది. ఇక్కడ లాస్ ఆల్మోస్ లో he is the only non-American among 5,000 American scientists at Los Alamos National Laboratories. ఇది మన భారతదేశానికి ఎంతో గర్వించదగ్గ విషయం. ఆయనకి అనేకమైన నోబెల్ లారెట్స్తో అక్కడ పనిచేయటం అవకాశం కలిగింది. జిడ్డు కృష్ణమూర్తి గారిని వాళ్ళ ల్యాబొరేటరీస్కి ఆహ్వానించడం జరిగింది. జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక భారతీయుడు ఆ సంస్థలో చేయటం చూసి ఆశ్చర్యపడిపోయారు. ఇన్వెంటర్ ఆఫ్ ది ఫస్ట్ కంప్యూటర్ మాన్యుయాక్ నికోలస్ మెట్రోపోలిస్ గారితో సుదీర్ఘ స్నేహం ఏర్పడింది. 30 years ఆయనతో స్నేహం ఉండటంతో చాలా కలిసిమెలిసి తిరిగేవారు. ఆటం బాంబ్ సృష్టికర్త అయిన ఓపెన్ హ్యామర్ గారిని కూడా 2 సార్లు కలవటం జరిగింది. ఈయనకి భారత ప్రభుత్వం కూడా 2013లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. హీ ఈజ్ ఆల్సో ద ఫస్ట్ ఫెలో ఎట్ లాస్ ఆల్మోస్ నేషనల్ ల్యాబొరేటరీస్ అని భారతీయులందరూ గర్వపడే విషయం అని తెలియజేస్తున్నారు. పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు గారు మన మధ్యలో లేరు, కానీ ఆయన మనందరి మనసులో జీవించే ఉన్నాడు. ఆయన నాకు 2006 నుంచి పరిచయం. ప్రతిసారి ఏదో కొత్త విషయం ఆయన నుంచి నేర్చుకుంటూనే ఉండేవాడిని. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల్లో మొత్తం వాళ్ళలోనే ఉంది, మీరేం నేర్పుతారయ్యా, నేను టీచర్, మీరేం నేర్పుతారయ్యా అని అనేవారు ఆయన. ఒకసారి ఆయనతో మాట్లాడుతూ
పిల్లలు సరిగా నేర్చుకుంటలేదండి, వాళ్ళకి సరిగా కొంచెం వెనకబడిపోతున్నారని అంటే, నువ్వు నేర్పలేకపోతున్నావయ్యా, వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని బయటకు నువ్వు తీసుకురాగలేకపోతున్నావు అని చెప్తుంటారు. ఎవరైనా పొగడ్తలకి లోబడితే కొరడాబుచ్చుకుని మన చర్మం మనం ఒలుచుకున్నట్టు అని చెప్తుండేవారు ఆయన చాలా అసలు గర్వం అనేది అసలు ఉండేది కాదు. ఒకసారి ప్రశాంతి గారు, కలెక్టర్ గారు ఈ క్యాంపస్కి వచ్చినప్పుడు ఆవిడ ఒక మాట అన్నారు, నేను కలెక్టర్ని అయి ఉండి ఇంత గొప్ప వ్యక్తిని కలుసుకుంటానికి ఇంత లేట్ అయింది అని ఆవిడ ఎక్స్ప్రెస్ చేసిన విధానం. యాక్చువల్గా వజ్రాలు ఎప్పుడు కూడా అడుగున ఎక్కడో ఉంటాయి, వాటిని వెతికి మనం తీసుకోగలగాలి. అలాంటి వజ్రం ఆయన నిజంగా ఒక 2-3 days బ్యాక్ నేను కలిసినప్పుడు ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఇక పాఠాలు లేవు అన్నారు. గుర్తు తెచ్చుకుని ఎంతో బాధ అనిపించింది నాకు. ఇప్పుడు గుర్తు తెచ్చుకుని అసలు ఆయన గురించి ఆయన చాలా అవగాహన ఉంది, మెడిసిన్స్ గురించి, బాడీ గురించి. సో ఆయన ఎప్పుడు చెప్పే సలహా ఒకటే, మన బాడీని మనం జాగ్రత్తగా మనమే కాపాడుకోవాలి. మన బాడీ యాక్చువల్గా ఫార్మసీ కోసం తయారు చేయబడింది కాదు, న్యాచురల్గా తీసుకుని అన్నీ మన బాడీని మనం క్యూర్ చేసుకోవాలని చెప్తుండేవారు ఆయన. నోబెల్ ప్రైజ్ వచ్చిన ఆయన గురించి కూడా చెప్పి, ఆయనకు వచ్చింది కూడా కారణం ఇదే అని చెప్పారు. అంత గొప్ప వ్యక్తి, మహానుభావుడు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాం. పిల్లలకి ఎంత ఇన్స్పిరేషన్ అంటే, పెదమిరంలో ఒక స్కూల్ కూడా రన్ చేస్తున్నారు ఈ రోజుకి కూడా. వీళ్ళేనయ్యా మన సంపద అని అంటుండేవాడు, అంత గొప్ప వ్యక్తి. మా అన్నగారు ఎంఆర్ రాజు గారు, వీడు మా చిన్నప్పుడు తను మా ఇంటికాడ చదువుకున్నాడు, ఉండిలో చదువుకున్నాడు బాబా. కొంతకాలం చదువుకున్న తర్వాత 2-3 సంవత్సరాలు హై స్కూల్లో చదువుకుని మా ఇంటికాడ చదువుకుని మా తండ్రి గారు కూడా ఎక్కువ ఇష్టం వీళ్ళందరికీ. మా తల్లి గారు కూడా పెంతల్లి, ఈయనకి పెంతల్లి మా తల్లి గారు. బాగా చదువుకున్న తర్వాత భీమవరం వచ్చేసి చదువుకున్న తర్వాత మా అందరికీ చాలా అన్యోన్యంగా మా అందరిని చూసుకుంటూ హ్యాపీగా బతికాం బాబు మేమంతానే. అలాగే మా మేనమామ గారు ఐదారు కిస్మతరాజు గారు అని మా మేనమామ గారు ఆయనకి మేమంతా మేనల్లుం బాబా. అది మా జీవితం. అలాగా ఆయనతో పాటే పెద్ద పెద్ద చదువులకి వెళ్ళి మా అందరికీ మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళి చాలా మంది బాబు అది ఆయన జీవితం బాబా. Cancer is a stalwart, but the total body gave very good advice. Particularly cancer patients are well treated by his ray treatment, X-ray, gamma rays treatment. Based on that, he had a very good reputation throughout the world. This is the case, and accordingly, at this particular stage, we feel very sorry for his demise. This is my conclusion. This is my end points. My condolences. డాక్టర్ ఎంఆర్ రాజు గారు విద్యావేత్త. ఈ ప్రాంతంలో ఎంతో సేవ చేసినటువంటి మహానుభావులైన ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక తరపున, జిల్లా సర్వోదయ మండలి తరపున, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారికి నివాళులు అర్పిస్తారు.
కందే సెస్ మహాత్మిగా సలామీ సెస్ మహాత్మిగా కందే సెస్ महात्मी घाट दैनौर बाये मुट महात्मी घाट उठा बगाल शस्त्र కోడ్ చేస్తా కొడుకోమెట్టినాడు सलामी शस्त्र so शस्त्र up 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 salami शस्त्र loading portion got one round load got descent got fight got loading position got one round load got descent got fight got one round fight got baju shastra got sultan got checkup 50 kg got light got 26 kg వచ్చేస్తాను స్నానం వచ్చాడు ఇలా చెప్పించాను శివార్థం పెట్టుకోండి
పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న బలరాం కృష్ణంరాజు భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరంలోని కేంద్ర మంత్రి నివాసం వద్ద పాలకోడేరు మండల బీజేపీ అధ్యక్షులు బుద్దరాజు బలరాం కృష్ణంరాజు 55వ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ బలరాం కృష్ణంరాజులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు కలదిండి వినోద్ వర్మ, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ కాయిత సురేంద్ర, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు షేక్ మొహుద్దీన్, దివాకర్, అల్లూరి శివరామరాజు, సిహెచ్ కృష్ణంరాజు, శనగవరపు గోవర్ధన్, భూపతిరాజు సుబ్బరాజు, పెనుమత్స అర్జున్ రాజు తదితరులు పాల్గొని బలరాం కృష్ణంరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ నిధులతో పాటు దాతల సహకారంతో అభివృద్ది కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే కనుమూరి రఘురాం కృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం మాలవానితిప్ప గ్రామంలో ఆయన ₹1 కోటి పలు అభివృద్ది కార్యక్రమాలు మంగళవారం ప్రారంభించారు. గోగుతిప్ప, మాలవానితిప్ప ప్రాంతాల్లో ఎంజీఎన్, ఆర్ఈజీఎస్ నిధులు 10 లక్షలు, జడ్పీ నిధులు 15 లక్షలు, మండల పరిషత్ నిధులు 12 లక్షలతో సుమారు 37 లక్షలతో నిర్మించిన 4 సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. మాలవానితిప్ప హైస్కూల్లో మనబడి మన భవిష్యత్ ఫేజ్ 2 కార్యక్రమంలో 10 అంశాలు, 5వ తరగతి గదులకు ₹98,59,000 నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతానికి 53,40,000 వ్యయంతో 3 అదనపు తరగతి గదులు, వివిధ సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రారంభోత్సవం చేశారు. దాత సాగిరాజు సత్యనారాయణరాజు దంపతుల ఆర్థిక సహకారంతో ₹5.50 లక్షల నిర్మించిన షెడ్డును ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివారు గ్రామానికి నిధులు తీసుకొచ్చి ప్రధాన గ్రామాలతో పోటీగా అభివృద్ది చేయాలని ఆలోచనతో ఉన్నానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాగిరాజు సుబ్బరాజు, సాగిరాజు సోమరాజు, మంతన వెంకటరాజు, మంతన రంగరాజు, మంతన సూర్యనారాయణరాజు, వేగేస్ నోమా తదితరులు పాల్గొన్నారు. తిప్ప హై స్కూల్లో 90 లక్షల గ్రాంట్ శాంక్షన్ అయింది. అందులో సుమారు 50 లక్షల వ్యయంతో మెజారిటీ 5 రూములకు గాను 3 రూములు ప్రారంభించడం జరిగింది. గ్రామస్తులు కూడా చక్కగా షెడ్ కావచ్చు, వంటగది, రంగులు ఏమన్నా పెండింగ్ ఉన్నప్పటికీ అన్నిటికీ కూడా పక్క చూపులు, ఏదో ప్రభుత్వం ఏదో చేయాలి అనే ఎదురు చూపులు లేకుండా మరి వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా చాలా అభివృద్ధి జరగవలసింది ఉంది, చాలా నిధులు అవసరం ఉంది. ఈ స్కూల్ అభివృద్ధికే శాంక్షన్ అయిన దాంట్లో ఇంకో 40 లక్షల రూపాయలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.
అది తీసుకురావడంతో పాటు గ్రామాల్లో కూడా కొన్ని రోడ్లు వేయటం జరిగింది. ఇంకా డ్రైన్లు కూడా కనీసం ఇంకొక 20 లక్షల రూపాయలతో డ్రైన్లు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. నిధులు కొన్ని పక్క జిల్లాకి వెళ్తున్నాయి. ఆ నిధులన్నీ కూడా పశ్చిమ గోదావరి జిల్లాకి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. ఆ ప్రయత్నం సఫలమైతే తప్పకుండా పెండింగ్ లో ఉన్న అన్ని రోడ్లు అన్ని డ్రైన్లు కూడా పూర్తి చేసే అవకాశం మనకి ఈ సంవత్సరమే వచ్చే అవకాశం అయితే ఉంది. లేకపోయినా ఇది శివారు గ్రామం కాబట్టి ఈ శివారు గ్రామానికి ఎక్కడో దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి మెయిన్ గ్రామాలతో పోటీగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో నేనున్నాను. విద్యార్థులని అభినందించాల్సింది ఏంటంటే ఈ మండలంలో టాప్ ర్యాంకులు ఈ స్కూల్కే రావటం, ఇంత మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ స్కూల్కి రావటం అనేది నిజంగా ఈ ఊరి యొక్క గొప్పతనాన్ని 3 సంవత్సరాలు ఇప్పుడు మండలం ఎప్పుడు వచ్చినా మంచి మంచి అవార్డులన్నీ ఈ మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి రావటం ఈ గ్రామం యొక్క శక్తిని తెలియజేస్తుంది. మున్ముందు ఈ శివారు గ్రామాన్ని మరింత అభివృద్ధి చెంది మరింత ముందుకి అంటే ఎక్కడో మాలవాన్ తిప్ప అనేది కాకుండా అబ్బో మాలవాన్ తిప్పరా అనే విధంగా కృషి చేస్తారు. తిప్ప పంచాయతీ గ్రామంలో మన శాసనసభ్యులు వస్తాం జరిగింది. సుమారుగా 90 లక్షలు హై స్కూల్ కి అభివృద్ధి కార్యక్రమానికి ఇస్తాం జరిగింది. 4 సిమెంట్ రోడ్లు సుమారుగా 35 లక్షలు గ్రామానికి ఇస్తాం జరిగింది. భీమవరానికి బాగా దూరమైన ప్రాంతం విలేజ్లో కూడా లోతెత్తు ప్రాంతం అయినా కూడా చక్కగా మాకు ఇల్లు ఇస్తాం చాలా జరిగినాయి. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు కొన్ని చేయాలని చేసి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ నియోజకవర్గం కాళ మండలం మాలవంతిప్ప గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఉండి స్పీకర్ రఘురామకృష్ణరావు గారు అలాగే ఉండి శాసనసభ్యులు పాల్గొనడం జరిగింది. ఇలాగే సీసీ రోడ్లు, మా స్కూల్ ఎదుర షెడ్డు, స్కూల్ పైన బిల్డింగులు, 3 రూములు కన్స్ట్రక్షన్ జరగడం ఆయన ఇచ్చిన గ్రాంట్ల ప్రకారం కన్స్ట్రక్షన్ జరిగింది. ఆ కన్స్ట్రక్షన్ ఓపెనింగ్ కి ఈవేళ రఘురామకృష్ణరావు గారు ఈ మాలవంతిప్ప గ్రామం ఇచ్చేసి మాలవంతిప్ప గ్రామాన్ని కింద గ్రామం కింద కాకుండా భీమవరం గ్రామంగా అభివృద్ధి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అందరూ ప్రజలు సంతోషంగా ఆనందంగా. గత 11 సంవత్సరాలుగా జరుగుతున్న చీకటి పరిపాలనకు స్వస్తి పలికితేనే ప్రజాస్వామ్యానికి మంచి రోజులు వస్తాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి రమాదేవి అన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం 50 ఏళ్ల నాటి ఎమర్జెన్సీ నాడు నేడు అనే అంశంపై ప్యాడీ అండ్ రైస్ మర్చెంట్స్ హాల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ అధ్యక్షతన సెమినార్ జరిగింది. 50 సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీని ఉపయోగించి ఆనాడు ప్రజానీకం యొక్క హక్కుల్ని ఏ విధంగా హరించిందో, ఈనాడు ఎమర్జెన్సీ లేకుండానే బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా హక్కులను హరిస్తోందో అనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దేశవ్యాప్త కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో ఈ సెమినార్ నిర్వహించామన్నారు. ఈ సెమినార్ కి కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవి ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఈ సెమినార్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ఇందిరాగాంధీ రాజ్యాంగంలో 352 అధికరణాన్ని ఉపయోగించి ఎమర్జెన్సీ ప్రకటించి 50 సంవత్సరాలు పూర్తయిందన్నారు. నేడు మోడీ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తోందన్నారు. మోడీ పరిపాలన కూలదోస్తేనే ప్రజాస్వామ్యానికి మంచి రోజులు వస్తాయన్నారు. గత ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి సీట్లు, ఓట్లు ఘనంగా తగ్గాయన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మెజార్టీ లేకపోయినప్పటికీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం నితీష్ కుమార్ల సహకారంతో అధికారాన్ని చేపట్టి హిందుత్వ రాజకీయాలను అమలు చేస్తూ ప్రజల మధ్యన చిచ్చు పెడుతోందన్నారు. ఒక పక్క రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని రక్షిస్తున్నామని చెప్పడం ప్రజలను మోసగించడమేనన్నారు. మోడీ ప్రభుత్వంపై వాస్తవాలు ఎవరైతే మాట్లాడుతున్నారో మేధావుల్ని, జర్నలిస్టులను అరెస్టులు చేసి జైళ్లలో నిర్బంధించి మీడియా స్వేచ్ఛను హరిస్తోందన్నారు. ఆనాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటాలు సాగించారని, ఆ పోరాటంలో భాగస్వాములైన
గుండా రామకృష్ణ, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు గాతల జేమ్స్ ఈ సదస్సులో పాల్గొని వారి అనుభవాలను పంచుకున్నారు. ఆనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే నిర్బంధించేవారన్నారు. వార్తా పత్రికలకు స్వేచ్ఛగా న్యూస్ ముద్రించే హక్కు ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు పి పూర్ణ, జె సత్యనారాయణ, కె క్రాంతిబాబు, నాయకులు ఎం వైకుంఠరావు, మల్లిపూడి రామాంజనేయులు, కార్యకర్తలు బి సత్యనారాయణ, పెంకి అప్పారావుతో పాటు సుమారు 200 మంది పాల్గొన్నారు. వ్యవస్థగా దీన్ని కొనసాగించుకోవాలి. అయితే ఈ ప్రజాస్వామ్యానికి ఉన్న పరిమితులు ఏమిటి అనేది గమనించడానికి ఉన్నటువంటి అవగాహన ఉన్నప్పటికీ ఉన్న కనీసమైనటువంటి ప్రజాస్వామిక హక్కులు కూడా అమలు జరగకుండా చేసినటువంటి ఒక చీకటి చరిత్ర 1975-77 వరకు ఒక 18 నెలల పాటు మన దేశంలో అంతర్గతంగా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి అనే పేరుతో అర్ధరాత్రి 25వ తేదీ జూన్ 25వ తేదీ అర్ధరాత్రి ఎమర్జెన్సీని ప్రకటించారు. అది డ్యూ ప్రాసెస్ అంటాం. చట్ట ప్రకారం ప్రాసెస్ గా కేబినెట్ ఆమోదం లేకుండానే ప్రకటించడం జరిగింది. తెల్లవారుజామున అనుకూలమైనటువంటి కేబినెట్ మంత్రులను తెచ్చుకొని రాష్ట్రపతికి మేము కేబినెట్ తీర్మానం చేశాము అని చెప్పి ఎమర్జెన్సీ నమ్మకం తీసుకొచ్చాం. అర్ధరాత్రి అరెస్టులు సాగినాయి. ఈ అరెస్టులు ఎవరెవరిని చేయాలని చెప్పేసి లిస్టులు తయారైనాయి. అర్ధరాత్రి పత్రికలన్నీ మూతపడ్డాయి. అలాంటి ఒక చీకటి కాలం మళ్ళీ దేశానికి రాకూడదు అనేటటువంటి పట్టుదలతో ఆనాడు జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ స్వరాజ్యం పేరుతో సాగించినటువంటి ఉద్యమం కమ్యూనిస్టులు అలాగే అనేక మంది ఇతరులు కలిసి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సాగించినటువంటి పోరాట ఫలితంగా 77లో మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయి ఆనాడు జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు మోడీ గారిట 25వ తేదీన భారత రాజ్యాంగ రక్షణ దినాన్ని నిర్వహిస్తారు. ఈ రాజ్యాంగానికి ఎన్ని వేల తూట్లు పొడిచాడో ఇప్పుడు మనం లెక్కలేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. సీతారాం యేచూరి మన పార్టీ నాయకులు ఆయన మాట్లాడుతూ మోడీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాడు. దెయ్యాలు వేదాల్ని మళ్లించినట్లు అన్నాడు. ఎవరైతే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారో అలాంటి వాళ్ళందరినీ మేము గౌరవిస్తున్నాం, స్మరించుకుంటున్నాం. అలాంటి వాళ్ళు పోరాడినటువంటి పోరాట పటికతో ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటామని చెప్పేసి మోడీ చెప్పినప్పుడు సీతారాం యేచూరి చెప్పాడు. అదేం చెప్పాడు అంటే మీలాంటి మోసకారుల నుంచి ఖచ్చితంగా భారతదేశ ప్రజానీకం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటారు. ప్రజాస్వామ్యానికి ప్రజలకి అచ్చాదిని తెచ్చుకుంటారు. ప్రజలకి ప్రజాస్వామ్యానికి అచ్చాదిని తెచ్చుకుంటారు. ఈరోజు మనం ఈ పోరాట స్ఫూర్తిని అందుకునేటువంటి నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా సిపిఎం ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి అన్ని శక్తులు కలిసి ఏకమవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని 11 ఏళ్లుగా భారతదేశంలో సాగుతున్నటువంటి ఒక అత్యవసరమైనటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి పాలనని వెనక్కి కొట్టాల్సినటువంటి అవసరం ఉందని అందుకోసం ప్రజలందరూ కలిసి రావాలని చెప్పేసి అప్డేట్ చేస్తాం. మన దేశంలో ఎమర్జెన్సీలో అనుభవం కష్టాన్ని కార్మిక సంఘాలు ఏ ఉద్యోగం చేసినా దాంతో పాటు దేవాల సత్యంలో జాతీయ ప్రోగ్రామ్ ఇచ్చారు. జాతీయ మొత్తం మా అందరిని అరెస్ట్ గారిని మేమెవరో మగవాము అందరూ మేము జైల్లో ఉన్నాం. ప్రతి ఉద్యమానికి కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించి ఏ ఉద్యమాన్ని మేము సానుభూతి ఉంది. కొన్ని వాటిలో ప్రత్యక్షంగా కూడా పాల్గొన్నాం. ఈ వయసులో మనం తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఇందిరాగాంధీ ప్రకటించింది ఇక్కడ ట్రైనింగ్ లేకుండా జరుగుతుంది ఉద్యమం. అది ఒక మాయ. ఆ మాయలో పడిపోయి జనం ఏదో అనుకున్నారు ఆయన కౌలు చెప్పట్లేదు అంటే ఏదో తర్వాత ఒక అప్రకృత ఎమర్జెన్సీలో ఉన్నాం మనం. కాబట్టి ఈ విషయంలో గుర్తించి మేధావులందరూ గుర్తించి స్వచ్ఛమైన ఉద్యమం చేయాలి. అలాగే ఒక పోరాటం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొద్ది గొప్ప పోరాటం చేసి కమ్యూనిస్ట్ పార్టీలే మిగిలిన కూడా ఎవరు ఒకటికి మాట్లాడే కూడా ఎవరు లేడు. ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న మేధావులందరూ ఉద్యమాన్ని ముందుండి
భీమవరంలో నారాయణ విద్యార్థిపై జరిగిన దాడి సంఘటనపై ఎస్పీ అద్నాన్ నయీం అస్మి స్పందించారు. మంత్రి లోకేష్ ఫోన్ చేసి వివరాలు అడిగారని పేర్కొన్నారు. దాడి వీడియోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని తెలిపారు. దోషులకు మత్తు పదార్థాల అలవాటు గాని పాత కేసులు లేవన్నారు. బస్లో 11 ఏళ్ల బాలుడు సరదాగా కొట్టిన వీడియోను తప్పుగా చూపించారని, పోస్టు చేసిన వారిని గుర్తిస్తున్నామని వెల్లడించారు. సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి భీమారావు, భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య, వన్ టౌన్ సీఐ ఎం నాగరాజు పాల్గొన్నారు. ఆ రోజు ఏమైంది మీ సమక్షంలో ఉంటుంది విత్ వీడియో ప్రూఫ్. ఒక చిన్న ఇష్యూ భీమవరం టౌన్ లో జరిగింది. ఈ చిన్న బాలకుడు 11-12 ఇయర్స్ ఓల్డ్, కొంచెం గెటింగ్ ఫ్రమ్ టీనేజర్ టైప్ లో ఉంటే అక్కడ కూడా హార్మోన్ వస్తున్నాయి. సో దీని గురించి ఫన్ లాగా హీ హాజ్ హిట్ బాయ్ ఇన్సైడ్ ద బస్. అది అయిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన కొట్టిన వాడు కూడా రాలేదు బయటికి. ఆయనకి ఫ్రెండ్ వచ్చేయి బయట వచ్చేసి ఆయనకు అడిగారు దీస్ 4-5 పీపుల్ ఇంక్లూడింగ్ దిస్ ఫెలో కి ఎందుకు కొట్టారు మన వాళ్ళకి. Obviously they will react, మన వాళ్ళు we have not beaten up anybody. చిన్న గొడవ జరిగింది. both boys have eaten 1 or 2 times each other. అయిన తర్వాత మొత్తం పిల్లలు బస్సులో వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జాతర పిల్లలు జాతరలో కంటిన్యూ చేశారు. అక్కడ జరిగింది. సో నెక్స్ట్ రోజు ఒక మంచి సెటిల్ని ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా మ్యూజిక్ పెట్టేసి ఈ విజువల్స్ పెట్టేసి మాడిఫై చేసి అందరూ వైరల్ చేసడం జరిగింది. దాని సంబంధించిలో ఈ అందరూ ప్లేసెస్లో వెళ్ళాయి ఈ వీడియో. సో చాలామంది మంత్రులు గారు సీనియర్ ఆఫీసర్స్ దాని గురించి అడిగారు. మన డిఎస్పీ గారు మొత్తం అన్ని యాంగిల్స్లో ఇన్వెస్టిగేట్ విత్ ప్రూఫ్, ఇది కన్క్లూజివ్లీ ప్రూవ్ చేయారు. ఈరోజు మన ఆనరబుల్ హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ సార్ ఈ గురించి మాట్లాడడం జరిగింది. ఇటు విషయం ఆయనకి తెలుసుకుంటే దట్ అందరూ చిన్నపిల్లలు ఉంటారు. దే టోల్డ్ us మన హ్యూమానిటేరియన్ ఆస్పెక్ట్లో చూడండి. సేమ్ థింగ్ టుడే వీ హ్యావ్ మెట్ అందరూ పిల్లలు బోత్ సైడ్స్, అందరికి తండ్రి తల్లి వెరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్. కొంతమందికి తండ్రి తల్లి లేవు, దాంతో మాట్లాడడం జరిగింది. సో వీ హ్యావ్ టేకెన్ అండర్టేకింగ్. అట్లాగే దే విల్ నాట్ రిపీట్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఫ్యూచర్. కేసుకి ఏమవుతుంది, వేరే కేసు ఎట్లా చేస్తారు, డీటెయిల్ ఎంక్వైరీ ఎందుకు ఈ విషయం అట్లా వచ్చింది, దాని కోసం సెపరేట్ ఎంక్వైరీ నడుస్తుంది. దట్ ఆల్సో విల్ గెట్ టు ఇట్. మీన్ వైల్ ఈ స్కూల్ పిల్లలకి నష్టం లేకుండా విల్ ఇన్షూర్ దట్ దేర్ ఫ్యూచర్స్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. పోలీస్ తరఫున ఏమైనా సహాయం ఉంటే విల్ ప్రొవైడ్ ఇట్. అందరికీ తండ్రి తల్లి స్టూడెంట్ దెమ్సెల్వ్స్ దే హావ్ ఆల్సో ప్రామిస్ నాట్ దే టు రిపీట్ సచ్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఇన్ ఫ్యూచర్. మనం అగైన్ మీడియా తరఫున మనకి చాలా హృదయపూర్వక అపీల్ ఉంటుంది. అట్లాగే ఇష్యూ ఉంటే ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ వెరిఫై చేయాలి, పోలీస్ నుంచి వెరిఫై చేయాలి. ఆర్ వేరే సీసీటీవీ ఫుటేజ్ మీకు కూడా చాలా సోర్సెస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయాలి. బికాజ్ ఇది చిన్న విషయం ఒక రాష్ట్రం లాగా ఇష్యూ అవుతున్నాయి. సో దట్స్ మై రిక్వెస్ట్ ఫ్రమ్ టు ఆల్ ఆఫ్ యూ. జరిగిన దాంట్లో మా పిల్లలు జాతరకి వెళ్ళారండి, అలా కావాలని చేయలేదు. బస్సుని టచ్ చేసిన వల్ల ఇంత వైరల్ అవ్వడం వల్ల పై అధికారుల దాకా వెళ్ళిందండి. నారా లోకేష్ గారు దీనివల్ల చర్యలు తీసుకుని పిల్లల భవిష్యత్తు పాడవకూడదని సీఏ గారి చేత కౌన్సిలింగ్ ఇప్పించారండి. ఇదైతే కావాలని చేసింది కాదండి, గంజాయి బ్యాచ్ మద్యపానం అంటున్నారండి. అలాంటిది అయితే ఏం లేదండి, అందరూ చదువుకునే పిల్లలండి. నారా లోకేష్ గారు చర్య తీసుకుని పిల్లలు అల్లర చిల్లరగా తిరగకుండా వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.